నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని మిథిలకు వెళ్ళి జనక మహారాజుతో సంభాషించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో జనకుని యొక్క యజ్ఞవాటికకు వెళ్ళెను. అంతటి జనక మహారాజు తన పురోహితుడు శతానంద మహర్షిని తీసుకొని విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి అర్ఘ్యపాద్యములతో అతిథి సత్కారములు చేసెను. ఓ మహర్షి, దైవ అనుగ్రహముచే నేడు మీరు ఈ యజ్ఞవాటికకు వచ్చిరి. నేను ధన్యుడనైతిని. ఇంకా 12 రోజులకు యజ్ఞం ముగుస్తుంది. అప్పుడు ఆవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు వస్తారు. మీరు ఆ దేవతల దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి, ఓ మహర్షి, మీ వెంట ఉన్న ఈ చిన్నారులు ఎవరు? ఈ వీరులు ఎవరు కుమారులు? తెలపండి అని అడిగెను. అప్పుడు విశ్వామిత్రుడు, ఓ జనక మహారాజా, ఈ చిన్నారులు రామలక్ష్మణులు, దశరథ మహారాజు పుత్రులు. వీరు సిద్ధాశ్రమమున రాక్షసులను వధించిరి. నిర్భయంగా ప్రయాణం చేసి విశాలానగరం దర్శించి పిమ్మట అహల్యా శాప విముక్తిని కలిగించి గౌతముని సేవలను స్వీకరించి శివధనస్సును గురించి తెలుసుకోవాలని ఇచ్చటికి వచ్చారు. శతానందుడు తన తల్లి అహల్యాదేవికి శాప విముక్తిని ప్రసాదించిన శ్రీరామచంద్రుని దర్శనముకు చాలా సంతోషించను. రాముని దర్శనంతో మా వంశం పునీతమయ్యింది. రాముడు దైవస్వరూపుడు అని ప్రకటించాడు. శతానందుడు రాముడితో, ఓ రాఘవ, నీకు స్వాగతం. అజేయుడైన విశ్వామిత్రుని వెంట నువ్వు ఇచ్చటికి వచ్చేయుట మా పుణ్యఫలము. విశ్వామిత్రుడు గొప్ప తపస్సంపన్నుడు. వారి చరిత్రా విశేషాలు చెప్తాను వినుము. ఓ రామ, నువ్వు సేవిస్తున్న విశ్వామిత్రుడు సామాన్యుడు కాదు. ఆయన మొదట క్షత్రియ రాజు అయినప్పటికీ ఘోర తపస్సు చేసెను. తపబలంతో బ్రహ్మర్షి పదవి పొందెను. ఇంద్రుడు, దేవతలందరూ ఆయన తపశ్శక్తికి భయపడేవారు. విశ్వామిత్రుడు కోపిస్తే దేవలోకం కంపిస్తుంది. ఆయన మాట ఎప్పుడూ సత్యమే అవుతుంది. విశ్వామిత్రుడి రక్షణలో నువ్వు ఉండడం నీ గొప్ప భాగ్యం. ఆయన ఆశీర్వాదంతో నువ్వు మహావీరుడు అవుతావు. విశ్వామిత్రుని ఆజ్ఞను ఎప్పుడూ గౌరవించాలి అని శతానందుడు విశ్వామిత్రుని గురించి రాముడికి వివరించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.